ఆమె బైబిల్లో అత్యంత ముఖ్యమైన మహిళల్లో ఒకరు. అయినప్పటికీ ఆమె రాణి కూడా కాదు, ప్రవక్త కూడా కాదు. ఆమె ఇశ్రాయేలీయురాలు కూడా కాదు. మోయాబ్ దేశానికి చెందిన విదేశీ విధవ. ఆమెకు ధనం లేదు, ప్రతిష్ట లేదు, భవిష్యత్తు లేదు. ఆమె భర్త ఇక లేరు. ఆమె స్వదేశం ఆమెకి ఏమీ ఇవ్వలేదు. ముందున్న మార్గం కేవలం పేదరికం, అనిశ్చితి వైపే తీసుకెళ్ళింది. అయితే ఆమె జీవితంలో అంధకారమైన సమయంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం విశ్వాసం, ప్రేమ, విశ్వాసానికి సంబంధించింది. ఆమె తన ప్రజలను, దేవతలను, గతాన్ని వదిలిపెట్టి తన అత్త నయోమిని అనుసరించి తాను పరాయిగా ఉండే దేశానికి వెళ్ళింది. ఆ ప్రయాణం ఆశలేని దారిలా అనిపించినా అది నిజానికి దైవిక విధి ప్రారంభం. ఆమె పేరు రూత్. ఆమె విశ్వాసం ద్వారా దేవుడు ఆమె కథను మాత్రమే విమోచించలేదు, ఇశ్రాయేలు గొప్ప రాజు మరియు మసీహా వంశంలో ఆమెను స్థానం కల్పించాడు. రూత్ కథ న్యాయాధిపతులు పాలించిన కాలంలో జరుగుతుంది. ఇది యెహోషువ మరణించిన తర్వాత సౌలు మరియు దావీదు రాజ్యాధికారం చేపట్టే ముందు ఇశ్రాయేలు చరిత్రలో కలతల కాలం. ఆ దేశానికి రాజు లేకపోయింది. ప్రజలు తరచూ అవిధేయత, విగ్రహారాధన, విదేశీ దోపిడీ, పశ్చాత్తాపం, విమోచన అనే చక్రంలో పడిపోతుండేవారు. నైతికత స్థిరంగా ఉండేది కాదు. గ్రంథంలో ఇలా రాసుంది: ప్రతి ఒక్కరూ తన దృష్టికి న్యాయమైనదే చేసేవాడు. ఆ సమయంలో యోదా దేశాన్ని కరువు తాకింది. బెత్లెహేమనే పేరు ఆహార గృహమని అర్థమైనా అక్కడ ప్రజలకు అన్నం దొరకలేదు. ఈ విరోధాభాసం చాలా చేదుగనిపించింది. ఒకప్పుడు యవా మరియు గోధుమ పంటలు పండిన పొలాలు ఇప్పుడు పాడుగా మారిపోయాయి. పంటలు ఎండిపోయాయి. ఆహారం అరుదుగా మారింది. గోదాములు ఖాళీ అయ్యాయి. జీవించగలమా అనే అనిశ్చితి పెరిగింది. బెత్లెహేంలో ఎలిమెలెక్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని పేరు నా దేవుడు రాజు అనే అర్థం. అతనికి నయోమి అనే మహిళ భార్యగా ఉండేది. ఆమె పేరు ఆనందదాయకురాలు అని అర్థం. వారిద్దరికీ 2 కుమారులు, మహ్లోన్ మరియు కిలియోనున్నారు. దుర్భిక్షం మరింత తీవ్రతరమైనప్పుడు ఎలిమెలెక్ ఒక తండ్రిగా తేలికగా తీసుకోలేని నిర్ణయం ఎదుర్కొన్నాడు. తన కుటుంబాన్ని వేరే దేశానికి తీసుకెళ్లి దేవుడు తన ప్రజలకిచ్చిన భూమిని వదిలిపెట్టడం. జీవితమంతా ప్రమాదంలో ఉన్నప్పుడు అతను వారిని తూర్పువైపు యోర్దాను నదిని దాటి మోయాబ్ ప్రాంతానికి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. మోయాబ్ అనేది ఇశ్రాయేలుతో తరచూ విరోధంలో ఉండే దేశం. ఆ దేశ ప్రజలు కెమోష్ అనే దేవుణ్ణి పూజించేవారు మరియు ఇశ్రాయేలీయుల పట్ల శత్రుత్వ చరిత్ర కలిగి ఉన్నారు. అయితే ఆ సమయంలో మోయాబ్ యూదాకు లభించని ఆహారం మరియు స్థిరతను అందించింది. అయితే మోయాబ్లో జీవితం నయోమికి ఆశించిన ఉపశమనం ఇవ్వలేదు. అక్కడ స్థిరపడిన కొద్దిసేపటికే విషాదం చోటు చేసుకుంది. ఆ కుటుంబానికి తండ్రి మరియు నాయకుడైన ఎలిమెలెక్ మరణించాడు. ఇప్పుడు నయోమి విధవగా తాను చాలా ప్రమాదకరమైన మరియు బలహీనమైన స్థితిలో ఉన్నదని గ్రహించింది. మోయాబ్లో అనేక పురాతన సమాజాల్లాగే ఒక మహిళ స్థానం మరియు భద్రత పూర్తిగా ఆమె భర్తపై ఆధారపడి ఉండేది. ఎలిమెలెక్ లేకుండా నయోమి భవిష్యత్తు అనిశ్చితితో, తక్కువ హక్కులు మరియు రక్షణతో ఎదుర్కొంది. ఆమె కుమారులు ఇంకా యువకులే ఆమెకు మిగిలిన ఏకైక ఆధారంగా మారారు. కాలక్రమంలో మహ్లోన్ మరియు కిల్యోన్ ఇద్దరూ మోయాబీయ మహిళలను వివాహం చేసుకున్నారు. మహ్లోన్ రూతును, కిల్యోన్ ఓర్పాను పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 10 సంవత్సరాలు వారు మోయాబ్లో నివసించారు. కుమారులు పనిచేసేవారు, భార్యలు తమ ఇళ్లను నిర్వహించేవారు. నయోమి కుటుంబాన్ని చూసుకోవడానికి తాను చేయగలిగినంత చేసింది. అప్పుడు మళ్లీ విషాదం వచ్చి చేరింది. మహ్లోన్ మరియు కిలియోన్ ఇద్దరూ మరణించారు. ఆమె ఇప్పటికే భర్తను కోల్పోయింది. ఇప్పుడు కుమారులను కూడా కోల్పోయింది. ఇది నయోమికి తీవ్రమైన దెబ్బగా మారింది. ఆమె పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. పిల్లలు లేని తల్లి, భర్త లేని విధవ, సమాజం లేని విదేశీ. ఇప్పుడు నయోమి, రూతు, ఓర్పా ముగ్గురు విధవరుగా దుఃఖం మరియు పరిస్థితుల వల్ల కలిసి ఉండి భర్తలు లేని మహిళలకు భద్రత లేదా జీవనోపాధి తక్కువగా ఉన్న సమాజంలో అత్యంత బలహీనంగా నిలిచారు. నయోమి హృదయం నిరాశ భారాన్ని మోయాల్సొచ్చిందనిపించాలి. ఆమె క్షామాన్ని తప్పించుకోవడానికి తన ఇంటిని వదిలి వెళ్ళింది. కాని చివరికి జీవితం అర్థవంతంగా చేసే ప్రతిదాన్ని కోల్పోయింది. ప్రభు తన ప్రజలను దర్శించి వారికి మళ్లీ ఆహారం ఇచ్చాడని వార్త నయోమికి చేరింది. యూదాలో క్షామం ముగిసింది, లేదా కనీసం తగ్గింది. బేత్లెహేములో మళ్లీ అన్నం దొరుకుతోంది. మోయాబులో ఉండటానికి ఇక కారణం లేక తన స్వదేశాన్ని తలుచుకుంటూ నయోమి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె కోడళ్లు ఆమెతో కలిసి బయలుదేరారు. కాని మార్గమధ్యంలో
నయోమి ఆగిపోయింది. భారీ మనసుతో నయోమి రూత్ ఓర్పాలకు తిరిగి చూసి దయతో కాని సమర్పణతో మాట్లాడింది. మీరిద్దరూ మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళండి. మీరు మరణించిన వారితోనూ నాతోనూ చూపిన దయను ప్రభువు మీపై చూపించుగాక. మీరందరూ మీ భర్తల ఇంట్లో విశ్రాంతి పొందాలని ప్రభువు అనుగ్రహించుగాక. ఆమె మాటలు ఆశీర్వాదంగా, ప్రోత్సాహంగా కూడా ఉన్నాయి. ఆమె వారిని బాధ్యత నుండి విడుదల చేస్తూ తమ కుటుంబాలకు తిరిగి వెళ్లి మళ్లీ పెళ్లి చేసుకుని తమ భవిష్యత్తును సురక్షితంగా చేసుకోవాలని ప్రోత్సహించింది. కోడళ్ళిద్దరూ నిరాకరించారు. తాము ఆమెతో కలిసి ఆమె ప్రజల దగ్గరికి వెళ్తామని పట్టుదలగా చెప్పారు అని నయోమి ఇంకా మరింతగా ఒత్తిడి చేసింది. తమ పరిస్థితి ఎంత నిరాశాజనకమో ఆమె వివరించింది. తనకు పెళ్లి చేసే కొడుకులు లేరని, మళ్లీ పిల్లలను కనే వయసు కూడా లేదని ఆమె చెప్పింది. తనతో వస్తే పరదేశంలో పేదరికాన్ని అనుభవించాల్సిందేనని వివరించింది. నయోమి మాటలకు ఓర్పా కన్నీళ్లతో వీడ్కోలు పలికింది. ఆమె తన అత్తని ఎంతో ప్రేమించింది, విడిచిపోవడానికి ఇష్టపడలేదు. కాని ఎక్కువగా ఏడ్చిన తర్వాత ఆమె తన ప్రజల దగ్గరకు, తన దేవతల దగ్గరకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె వెళ్లిపోవడం బాధాకరమైనదే అయినా అర్థవంతమైనదే. ఆమె నమ్మక ద్రోహం నిజమైనదే అయినా తన స్వదేశం పిలుపు, కొత్త జీవితం ఆశ ఆమెను ఆపలేకపోయాయి. ఈ సంఘటన తర్వాత ఆమె బైబిల్ కథనాల్లో కనిపించదు. ఆమె దుఃఖంతో పాటు తన స్వదేశంలో ఉండాలని తీసుకున్న నిర్ణయంతో గుర్తించబడుతుంది. కాని రూత్ మాత్రం నయోమిని విడిచిపెట్టకుండా పట్టుకుంది. ఇక్కడ ఉపయోగించిన హెబ్రూ పదం ఒప్పంద విశ్వాసంతో భర్త భార్యను పట్టుకునే సందర్భంలో ఉపయోగించేది కూడా ఇదే. ఇది లోతైన నిబద్ధతను వ్యక్తపరుస్తుంది. నయోమి మళ్లీ ఆమెను ఓర్పా వెనక తన ప్రజల దగ్గరకు, తన దేవతల దగ్గరకు వెళ్లమని ప్రోత్సహించింది. కాని రూత్ చరిత్రలో ప్రతిధ్వనించే విధంగా తన భక్తిని ప్రకటించింది. నన్ను వదిలిపెట్టి వెళ్ళమని లేదా నిన్ను అనుసరించడం మానమని నన్ను ఒత్తిడి చెయ్యవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను. నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేనక్కడే చనిపోతాను. అక్కడే నన్ను పాతిపెడతారు. మనిద్దర్నీ మరణం తప్ప ఇంకేదైనా వేరు చేస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించాలి. రూత్ మాటలు ఒక మలుపు తీసుకొచ్చాయి. ఆమె నామిని మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేవుణ్ణి కూడా తనదిగా స్వీకరించింది. తన దేశాన్ని, సంస్కృతిని, కుటుంబాన్ని, దేవతలను వదిలిపెట్టి నామి ప్రజలతో, వారి విశ్వాసంతో పూర్తిగా ఏకమైంది. నామి మాటలు చెప్పలేనంతగా భావోద్వేగానికి లోనై ఉండాలి. ఇక్కడొక మోయాబీయురాలు తన జీవితాన్ని వదిలిపెట్టి తెలియని భవిష్యత్తులోకి నామిని అనుసరించేందుకు సిద్ధంగా ఉంది. రూత్ యొక్క స్థిరతను చూసిన నామి ఇకపై ఏమీ చెప్పలేదు. ఇద్దరూ కలిసి బెత్లెహేం చేరే వరకు ప్రయాణించారు. మరియు మీరు ఈ వీడియోలు ఆసక్తికరంగా, అర్థవంతంగా లేదా ఆనందంగా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని పరిగణించండి. ఇది నిజంగా మాకు సహాయపడుతుంది. మీరు మా మిషన్కు మరింత మద్దతు ఇవ్వాలనుకుంటే మా షాపును సందర్శించవచ్చు లేదా ఛానల్ సభ్యుడిగా చేరవచ్చు. ఈ వీడియోలు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ప్రతి చిన్న మద్దతు కూడా మేము దేవుని వాక్యాన్ని శక్తివంతమైన యానిమేషన్ ద్వారా పంచుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ మిషన్లో భాగమవ్వండి. నామి బెత్లెహేంలోకి ప్రవేశించినప్పుడు మొత్తం పట్టణం కలకలమైంది. పట్టణంలోని మహిళలు ఆశ్చర్యపడి, ఇది నామియేనా అని అడిగారు. వర్షాల తరబడి వచ్చిన దుఃఖం, నష్టాలు ఆమెను వృద్ధురాలిని చేశాయి. ఆమె చేదుగా స్పందించింది. నన్ను నామి అని పిలవకండి, నన్ను మరా అని పిలవండి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నన్ను చాలా చేదుగా చూశాడు. నేను సంపూర్ణంగా వెళ్ళాను, కానీ ప్రభు నన్ను ఖాళీగా తిరిగి తీసుకొచ్చాడు. ప్రభు నాపై సాక్ష్యం చెప్పినప్పుడు, సర్వశక్తిమంతుడు నాపై విపత్తు తెచ్చినప్పుడు నన్ను నామి అని ఎందుకు పిలుస్తారు? ఆమె ప్రకటన చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. నామి అనే పేరు ఆనందంగా లేదా సంతోషంగా అని అర్థం వస్తుంది. కాని ఆమె దుఃఖంలో ఆమెకు ఏమాత్రం ఆనందం అనిపించలేదు. తనను మరా అని పిలవమని అడగడం ద్వారా, అంటే చేదు అని అర్థం, నామి తన నష్టాన్ని ఎంతగా అనుభవించిందో వ్యక్తపరిచింది. దేవుని చేతి వల్ల తన జీవితంలో ఆనందం పూర్తిగా పోయిందని ఆమె నమ్మింది. నామి మరియు రూత్ బేత్లెహేంకు వచ్చిన సమయం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ధర్మగ్రంథం ఇలా చెబుతుంది, వారు బార్లీ పంట కోత ప్రారంభ సమయంలో బేత్లెహేంకు వచ్చారు. ఈ వివరానికి ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే బార్లీ కోత వ్యవసాయ కాలాన్ని ప్రారంభించేది. బేత్లెహేంలో పంటకోత ప్రారంభమైనప్పుడు రూత్ తనకు నామికి ఆహారం అందించాల్సిన ప్రాయోగిక సవాల్ను ఎదుర్కొంది. ఎందుకంటే ఆమెకు ఎలాంటి ఆస్తి లేదా ఆధారం లేదు. ఇశ్రాయేలీల చట్టంలో దేవుడు భూమి యజమానులు తమ పొలాలను అంచుల వరకు కోయకూడదని, మిగిలిపోయిన ధాన్యాన్ని కూడా
తీసుకోకూడదని ఆజ్ఞాపించాడు. పేదవారు, పరదేశీలు, విధవలు, అనాథలు మిగిలిపోయిన ధాన్యాన్ని ఏరుకునే హక్కు కలిగి ఉండేవారు. ఈ విధానం బలహీనులకు ఆహారం అందించడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని కరుణను గుర్తుచేసేది. రూత్ నామికి తనకు ఆహారం అందించేందుకు ఉత్సాహంగా పొలాల్లోకి వెళ్లి ధాన్యం ఏరుకునేందుకు అనుమతి కోరింది. నామి అనుమతి ఇచ్చిన తర్వాత రూత్ కోతదారుల వెనుకగా బార్లీ మిగిలిన తాడలను ఏరుకునేందుకు పొలాల్లోకి వెళ్ళింది. దైవానుగ్రహంతో ఆమె అడుగులు ఎలిమెలెక్కు బంధువైన ధనిక భూమి యజమాని బోయాజ్ పొలానికి దారితీశాయి. బోయాజ్ బేత్లెహేం నుండి వచ్చి తన కార్మికులను ఇలా పలికాడు. ప్రభు మీతో ఉండుగాక. వారు సమాధానమిచ్చారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునాట. ఈ సాధారణ మాటల్లోనే ఆయన విశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఇంకా ఆయన స్వభావం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది. గ్లీనర్ల మధ్య రూతును గమనించిన బోయాజ్ అడిగాడు. ఆ యువతి ఎవరో? అధికారి సమాధానమిచ్చాడు. ఆమె మోయాబ్ నుండి నామితో కలిసి వచ్చిన మోయాబిత్ యువతి. ఆమె ఉదయం నుండి నిరంతరం పనిచేస్తోంది. దాదాపు విశ్రాంతి కూడా తీసుకోలేదు. బోయాజ్ ఆలోచనతో ఆమెను చూశాడు. ఆమె నిబద్ధతను చూసి ఆకర్షితుడయ్యాడు. అతడు రూత్ దగ్గరకు వెళ్లి మృదువుగా మాట్లాడాడు. విను, నా కుమార్తె, ఇంకెక్కడా పొలాల్లో గ్లీన్ చెయ్యకు. ఈ పొలాన్ని వదలవద్దు. నా యువతుల దగ్గరే ఉండి వారు కోత చేస్తున్న పొలాల్లో నువ్వు కూడా దృష్టి పెట్టు. వారిని దగ్గరగా అనుసరించు. నేను యువకులకు నిన్ను తాకవద్దని చెప్పలేదా? నీవు దాహంగా ఉంటే యువకులు తీసిన నీటిని పాత్రల్లోంచి తాగు. బోయాజ్ మాటల్లో అసాధారణమైన సంరక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె విధవ మరియు విదేశీయురాలిగా ఉన్న తన బలహీనతను బోయాజ్ గుర్తించాడు. ఆమె గౌరవంగా, సురక్షితంగా గ్లీన్ చేయగలిగేలా చూసుకున్నాడు. రూత్ తన ముఖాన్ని నేలపై పడేసింది. భావోద్వేగంతో నిండిపోయింది. నేను విదేశీయురాలిని అయినా మీరు నన్ను గమనించి నాకు అనుగ్రహం చూపినందుకు కారణమేమిటి అని ఆమె అడిగింది. బోయాజ్ సమాధానం ఇచ్చాడు. మీరు మీ అత్తకు చేసిన అన్ని పనుల గురించి నాకు తెలుసు. మీరు మీ స్వంత దేశాన్ని, కుటుంబాన్ని వదిలి ఆమెను చూసుకోవడానికి వచ్చారు. ఆయన ఆమెను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. మీరు చేసిన పనికి ప్రభువు మీకు ప్రతిఫలం ఇవ్వాలి. మీరు ఆశ్రయం పొందిన ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు మీకు సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వాలి. బోయాజ్ మాటల్లో రూత్కు ఓ ఉష్ణత, భద్రత అనిపించింది. ఈ దయగల, గౌరవనీయుడైన మనిషి ద్వారా దేవుని అనుగ్రహం తనపై ఉందని ఆమె అనుభూతి చెందింది. తరువాత బోయాజ్ తన పనివాళ్లకు రూత్ కేవలం పంటకట్ల మధ్య మాత్రమే కాకుండా ఆమె కోసం ఉద్దేశపూర్వకంగా కొంత ధాన్యం కూడా తీసివేయాలని ఆదేశించాడు. రూత్ విస్తారంగా సేకరించింది. దాదాపు ఒక ఎఫా బార్లీ, అంటే 30 పౌండ్లకు సమానం. రూతింటికి తిరిగి వచ్చి నయోమికి ఆ ధాన్యాన్ని చూపినప్పుడు నయోమి హృదయం ఆశతో ఉప్పొంగింది. రూత్ ఎక్కడ ధాన్యం సేకరించిందో నయోమి అడిగింది. అది బోయాజని విన్న వెంటనే నయోమి ఆశ్చర్యంతో చెప్పింది. ప్రభువిచే అతడు ఆశీర్వదించబడుగాక. ఆయన దయ జీవించే వారిని, మరణించిన వారిని వదలలేదు. ఆ మనిషి మనకు దగ్గరి బంధువు, మన విమోచకులలో ఒకడు. ఇక్కడ విమోచకుడు అనే పదం హెబ్రూ సంప్రదాయంలో ఉన్న కిన్స్మెన్ రిడీమర్, అంటే గోయల్ అనే భావనను సూచిస్తుంది. ఇశ్రాయేలీల చట్టం ప్రకారం ఒక దగ్గరి బంధువు కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యుడిని భూమిని తిరిగి కొనడం, బానిసత్వం నుండి రక్షించడం లేదా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు విధవను పెళ్లి చేసుకోవడం ద్వారా విమోచించగలడు. నయోమికి విమోచన సాధ్యమవుతుందనే అవకాశం కనిపించసాగింది. రోజులు గడుస్తూ చివరి గోధుమ కట్టలు కూడా కోతకు వచ్చేసరికి రూత్ తన స్థిరమైన పద్ధతిలో కొనసాగింది. అలసిపోకుండా తెల్లవారుజామున లేచి బోయాజ్ పొలాల్లో కష్టపడి పనిచేసి నయోమి కోసం ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చేది. ఆమె కష్టపడి పనిచేసే విధానంలోనే కాదు, ఆమె వినయంలో కూడా ఆమె భక్తి స్పష్టంగా కనిపించేది. అయితే పంటకాలం ముగిసిపోతున్నప్పటికీ నయోమికి ఇంకా ఒక పెద్ద అవసరం మిగిలి ఉందని తెలుసు. రోజువారీ ఆహారం కొంతకాలం వారికి జీవనాధారం కావచ్చు, కానీ నయోమి రూత్ కోసం మరింత శాశ్వతమైన దాన్ని, ఆరామం, భద్రత కోరుకుంది. ప్రాచీన ఇశ్రాయెల్లో ఒక మహిళ భవిష్యత్తు భర్త ఇంటితోనే అనుబంధించబడి ఉండేది. అలాంటి సంరక్షణ లేకుండా రూత్ వ్యక్తిత్వ బలం ఉన్నప్పటికీ ఆమె ఇంకా అసురక్షితంగానే ఉండిపోయింది. తన కోడలికి శాశ్వతమైన ఇంటిని వెతికే వరకు తల్లి ప్రేమతో నిండిన నయోమి హృదయం విశ్రాంతి పొందలేదు. ఒక సాయంత్రం నయోమి ఆమెతో ఇలా చెప్పింది. నా కుమార్తె, నీకు శాశ్వతమైన నివాసాన్ని నేను వెతకాల్సిన సమయం వచ్చింది. తద్వారా నీవు సంరక్షణ పొందగలవు. బోయాజ్ మనకు సమీప బంధువు. అతను తన యువతులతో నీవు ధాన్యం పోగు చేసుకోవడానికి అనుమతిస్తూ ఎంతో దయ చూపించాడు. ఈ రాత్రి అతను త్రాచు మేడపై యవను వడకట్టనున్నాడు. త్రాచు మేడలు అనేవి తెరిచిన, సర్దుజమైన ప్రదేశాలు.
అక్కడ కోత చేసిన ధాన్యాన్ని తొక్కు తొలగించి వేరు చేస్తారు. సీజన్ ముగిసే సమయానికి అక్కడ ఉత్సవాలు, విందులు జరిపే సంప్రదాయం ఉంది. భూమి యజమాని అయిన బోయాజ్ తన పంటను పర్యవేక్షించేందుకు మరియు రక్షించేందుకు అక్కడ స్వయంగా ఉంటాడు. నయోమి ఒక ధైర్యమైన ప్రణాళికను రూపొందించి ఆ తర్వాత రూతుకు సలహా ఇచ్చింది. నీవు స్నానం చేసి నూనె రాసుకుని నీ వస్త్రాన్ని ధరించు. ఆ తర్వాత త్రాచు మేడకు వెళ్ళు. కాని ఆ మనిషి తినిపించి తాగిపోగానే అతనికి కనిపించకూడదు. అతను పడుకుంటే అతను ఎక్కడ పడుకున్నాడో గమనించు. ఆ తర్వాత వెళ్ళి అతని కాళ్లను తెరిచి అక్కడే పడుకో. అప్పుడు అతను నీకు ఏమి చెయ్యాలో చెబుతాడు. ఈ సూచనలు ఆధునిక కాలంలో వినిపించడానికి కొంత విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వారి కాలంలో వీటిలో అసభ్యతకు ఎలాంటి సూచన లేదు. అదసలు అసభ్యంగా కాకుండా సమర్పణను, రక్షణ కోసం అభ్యర్థనను సూచించే ప్రతీకాత్మక చర్య. బోయాజ్ కాళ్లు తెరిచి అక్కడే పడుకోవడం ద్వారా రూత్ తనను అతని అధీనంలో వినయంగా ఉంచుకుంటూ అతను తన వస్త్రాన్ని, తన రక్షణను తనపై విస్తరించమని అడుగుతోంది. ఇది వివాహం, ఒడంబడికకు సంబంధించిన సంకేతం. రూత్ సమాధానం సాదా, నమ్మకంతో నిండినది. మీరు చెప్పిన ప్రతిదీ నేను చేస్తాను. ఆ రాత్రి తినిపించి తాగిన తర్వాత బోయాజ్ హృదయం ఆనందంగా ఉంది. పంటకోత తర్వాత సంతృప్తిగా ధాన్యపు గుట్ట చివర బోయాజ్ పడుకున్నాడు. నిశ్శబ్దంగా, ఎంతో జాగ్రత్తగా నయోమి చెప్పినట్లే రూత్ చేసింది. రాత్రి నిశ్శబ్దంలో ఆమె దగ్గరికి వెళ్లి అతని కాళ్లు తెరిచి అక్కడే పడుకుంది. అర్ధరాత్రి సమయంలో బోయాజ్ అకస్మాత్తుగా మేల్కొన్నాడు. తిరిగి చూసినప్పుడు తన కాళ్ల వద్ద ఒక మహిళ పడుకుని ఉందని గమనించాడు. ఆశ్చర్యంతో, సందేహంగా అతనడిగాడు, "నువ్వెవరు?" రూత్ ధైర్యంగా, వినయంగా సమాధానమిచ్చింది. నేను మీ సేవకురాల్ని రూత్. మీ సేవకురాలిపై మీ రెక్కలు విస్తరించండి, ఎందుకంటే మీరు విమోచకుడి. బోయాజ్ లోతైన గౌరవంతో స్పందించాను. యెహోవా నీకు ఆశీర్వదించుగాక నా కుమార్తె. నీవు చేసిన ఈ చివరి దయ మొదటి దానికంటే గొప్పది. ఎందుకంటే నీవు ధనికుడైనా పేదవాడైనా యువకుల వెంట వెళ్ళలేదు. ఇప్పుడు నా కుమార్తె, భయపడవద్దు. నీవడిగిన ప్రతిదీ నేను నీకోసం చేస్తాను. ఎందుకంటే పట్టణంలోని అందరికీ నీవో సతీమణి అని తెలుసు. హెబ్రూ భాషలో విర్చువస్ ఉమెన్ అనే పదం అంటే ఎషెట్ చెయిల్. ఇదే పదాన్ని సామెతలు 31:10లోని సతీమణి గురించి కూడా ఉపయోగించారు. రూతు నిబద్ధత, కృషి, విశ్వాసం వల్ల ఆమెకు బెత్లెహేములో మంచి పేరొచ్చింది. అయితే బోయాజ్ ఒక అడ్డంకిని వెల్లడించాడు. తాను సిద్ధంగా ఉన్నప్పటికీ నయోమి కుటుంబాన్ని విమోచించడానికి తనకంటే దగ్గర సంబంధి మరొకరున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తికే ముందుగా రూతును పెళ్లి చేసుకునే హక్కు, ఆ ఆస్తిని విమోచించే హక్కు ఉంది. బోయాజ్ ఆ విషయం రేపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయినా ఆ మనిషి తిరస్కరిస్తే తానే రూతును విమోచిస్తానని బోయాజ్ గంభీరంగా హామీ ఇచ్చాడు. ఆమె పేరు చెడిపోకుండా ఉండేందుకు బోయాజ్ రూతు తన పాదాల దగ్గర ఉదయం వరకు ఉండాలని, కాని తెల్లవారక ముందే వెళ్లిపోవాలని సూచించాడు. తద్వారా ఇతరులు ఆమెను తప్పుగా అర్థం చేసుకోరని. ఆమె వెళ్లే ముందు బోయాజ్ ఆమె చీరలో 6 కొలతల యవను నింపి ఇచ్చాడు. ఇది తనను పోషించాలనే తన సంకల్పానికి సంకేతంగా ఉన్న ఉదారమైన బహుమతి. రూత్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నయోమి ఆతృతగా ఆమె కోసం ఎదురుచూస్తుంది. రూతు జరిగిన ప్రతిదాన్ని, బోయాజ్ ఇచ్చిన హామీని మరియు ధాన్య బహుమతిని నయోమికి వివరంగా చెప్పింది. నయోమి జ్ఞానం, విశ్వాసంతో ఆమెను ధైర్యపరిచింది. నా కుమార్తె, ఈ విషయం ఎలా పరిష్కారమవుతుందో తెలుసుకునే వరకు వేచి ఉండు. ఆ మనిషి విశ్రాంతి తీసుకోడు. ఈ విషయాన్ని ఈ రోజే పరిష్కరిస్తాడు. తరువాత ఉదయం బోయాజ్ బెత్లెహేము పట్టణ ద్వారానికి వెళ్లాడు. ఇది సంప్రదాయంగా చట్టపరమైన లావాదేవీలు, తీర్పులు జరిగే స్థలం. అతను కూర్చున్నాడు. దగ్గర్లో ఉన్న బంధువు అక్కడికి వచ్చినప్పుడు బోయాజ్ అతన్ని కూడా కూర్చోమని పిలిచాడు. అతను పట్టణానికి చెందిన 10 పెద్దలను సాక్షులుగా కూడగట్టాడు. బోయాజ్ ఈ విషయాన్ని భూమి విమోచన పరంగా వివరించడం ప్రారంభించాడు. నీవు మోయాబులో నుండి తిరిగి వచ్చిన నయోమిని తెలుసు కదా. ఆమె మన బంధువు ఎలిమెలెక్కు చెందిన భూమిని అమ్ముతోంది. నీవు రిడీమ్ చేయాలనుకుంటే నీతో మాట్లాడాలని నేననుకున్నాను. నీవు ఆ భూమిని కొనాలనుకుంటే ఈ సాక్షుల సమక్షంలో కొనుగోలు చెయ్యు. కానీ నీవు కొనాలనుకోకపోతే వెంటనే నాకు చెప్పు, ఎందుకంటే నీవు తర్వాత రిడీమ్ చేయడానికి నేనున్నాను. ఇది విని ఆ మనిషి తక్షణమే తన సిద్ధతను వ్యక్తపరిచాడు. సరే, నేను దాన్ని రీడింగ్ చేస్తారు. భూమిని రీడీమ్ చేయడం లాభదాయకమైన అవకాశమే. ఇది అతని ఆస్తిని పెంచేది, అతని ప్రతిష్టను మెరుగుపరిచేది, భూమిని కుటుంబంలోనే ఉంచేది. కాని బోయాజ్ ఆ తర్వాత ముఖ్యమైన విషయాన్ని, బాధ్యతలో 2వ భాగాన్ని చేర్చాడు. నిజానికి నీవు నయోమి నుండి భూమిని కొనుగోలు చేయడమంటే నీవు మోయాబీయురాలైన రూతును కూడా పెళ్లి చేసుకోవాలి.
అలా చేస్తే ఆమెకు పిల్లలు పుట్టి ఆమె భర్త పేరు కొనసాగుతుంది, భూమి కుటుంబంలోనే ఉంటుంది. ఇది విని ఆ మనిషి మళ్ళీ ఆలోచించాడు. అతను చెప్పాడు, నేను దాన్ని నా కోసం రీడీమ్ చేయలేను, ఎందుకంటే ఇది నా స్వంత ఆస్తికి ప్రమాదం కలిగించవచ్చు. నీవే భూమిని రీడీమ్ చెయ్యు, నేను చేయలేను. అతని తిరస్కరణకు కారణం తన ఆస్తి విభజన భయం లేదా మోయాబీయురాల్ని పెళ్లి చేసుకోవాల్సిన సవాలు కావచ్చు. తీర్మానాన్ని ధృవీకరించడానికి అతను తన చెప్పును తీసి బోయాజుకు ఇచ్చాడు. ఇది ఇశ్రాయెల్లో చట్టపరమైన లావాదేవీని నిర్ధారించడానికి పురాతన సంప్రదాయం. చెప్పు హక్కుల బదిలీకి సంకేతంగా ఉండేది. బోయాజ్ ప్రజల ముందే ప్రకటించాడు, ఈరోజు మీరు సాక్షులు. నేను నయోమి చేతుల నుండి ఎలిమెలెక్కు చెందినది, చిలియోను, మాహ్లోనుకు చెందినది అన్ని కొనుగోలు చేశాను. మరియు మోయాబీయురాలైన రూతును, మాహ్లోనుకు భార్య అయిన వితంతువును నేను నా భార్యగా తీసుకున్నాను. చనిపోయిన వారి పేరు వారి స్వాస్థ్యంలో నిలిచిపోవడానికి, అతని పేరు అతని సహోదరుల మధ్యలోనూ అతని స్వస్థలపు గేటులోనూ తొలగిపోకుండా ఉండేందుకు. ఈరోజు మీరు సాక్షుడు. ప్రజలు ఆశీర్వాదంతో స్పందించారు. నీ ఇంట్లోకొస్తున్న ఈ స్త్రీను ఇశ్రాయేలు ఇంటిని కలిసి నిర్మించిన రాహేలు, లేయాల్లా ప్రభువు చేయుగాక. నీవు ఎఫ్రాతాలో ప్రతిష్టతో ప్రవర్తించి బేత్లెహేములో పేరు పొందుగాక. ఈ యువతి ద్వారా ప్రభువు నీకిచ్చే సంతానము వల్ల నీ ఇంటి వంశము తామారు యూదాకు పేరిజును కనినట్లు పేరిజు ఇంటి వలె ఉండుగాక. అలా పట్టణ గేట్లో విమోచన స్థిరపడింది. దుర్భిక్షం, నష్టం, దుఃఖంతో మొదలైనది ఇప్పుడు ఒడంబడిక, ఆశ, ఆశీర్వాదంగా మారింది. దేవుని ప్రజల సమాజం దీనిని చూచి ధృవీకరించింది. అప్పుడు బోయాజు రూతును తన ఇంటికి తీసుకుని ఆమె అతని భార్యగా మారింది. ప్రభువారి కలయికను ఆశీర్వదించాడు. రూతు గర్భవతిగా అయ్యి కుమారుణ్ణి ప్రసవించింది. అప్పుడు పట్టణంలోని మహిళలు నయోమితో కలిసి ఆనందించారు. ఈరోజు నీకు విమోచకుడిని లేకుండా చెయ్యని ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆయన పేరు ఇశ్రాయేల్లో ప్రసిద్ధి చెందుగాక. ఆయన నీకు జీవాన్ని పునరుద్ధరించువాడుగా, నీ వృద్ధాప్యంలో పోషించువాడుగా ఉంటాడు. నీ కోడలు, నిన్ను ప్రేమించే ఆమె, 7 కుమారుల కన్నా నీకు ఎక్కువగా ఉన్న ఆమె అతనిని ప్రసవించింది. ఒకప్పుడు చేదుగా, ఖాళీగా ఉన్న నయోమి ఇప్పుడు తన చేతుల్లో కొత్త జీవాన్ని పట్టుకుంది. ఆమె ఆ శిశువును తీసుకుని తన మోకాలిపై పెట్టి అతనికి తల్లిగా మారింది. పక్కింటి మహిళలు ఇలా అన్నారు, ఇప్పుడు చివరికి నయోమికి మళ్లీ కుమారుడు కలిగాడు. వారు అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. దాని అర్థం సేవకుడు. ఓబేదు పెరిగి యెస్సేకు తండ్రిగా మారాడు. ఆ యెస్సే తర్వాత రాజు దావీదు తండ్రిగా అయ్యాడు. మోయాబు దేశానికి చెందిన విదేశీ రూత్ ద్వారా మసీహా వంశపారంపర్యం కాపాడబడింది. రూత్ కథ మనకు విశ్వాసం, విశ్వాసపాత్రత, దేవుని పరిపాలన గురించి లోతైన పాఠాలను నేర్పుతుంది. స్పష్టమైన పాఠాల్లో ఒకటేమిటంటే, నిజమైన విశ్వాసం తరచూ ధైర్యంగా లొంగిపోవడంలో మొదలవుతుంది. రూతు తన స్వదేశాన్ని, కుటుంబాన్ని, దేవతలను వదిలి నయోమిని మరియు ఇశ్రాయేలు దేవుణ్ణి అనుసరించింది. ఆమె పూర్తిగా తెలియని దేవుణ్ణి, అనిశ్చితిలో కూడా దేవునిపై నమ్మకముంచి ఆయనకు సేవ చెయ్యాలని ఆమె తీసుకున్న నిర్ణయం, విశ్వాసం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదని చూపిస్తుంది. అది విధేయత, నమ్మకం, చర్య. రూత్ ద్వారా మనం స్థిరమైన విశ్వాసపాత్రత, నిస్వార్థ ప్రేమ, దేవుని మార్గదర్శకత్వాన్ని ఆధారంగా చేసుకుని తెలియని దారిలోకి ధైర్యంగా అడుగుపెట్టే సాహసం ఎంత ముఖ్యమో నేర్చుకుంటాము. బోయాజ్ కూడా విశ్వాసపాత్రత, నైతికత గురించి ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాడు. తన రక్షణ, దయ, ఉదారత ద్వారా నిజమైన ప్రేమ, ఇతరులను గౌరవించడమే కాక గౌరవాన్ని కాపాడుతూ వ్యక్తిగత త్యాగం అవసరమైనప్పటికీ ధర్మబద్ధంగా ప్రవర్తించాలి అని చూపించాడు. ప్రేమ మరియు న్యాయం ఎలా కలిసి ఉండగలవో ఆయన చూపించాడు. నయోమి ఖాళీగా ఉండటం నుండి సంపూర్ణతకు చేరిన ప్రయాణం సువార్తను తానే చూపిస్తుంది. ఆమె కథ మనకు జీవితంలో బాధలు, నిరాశలు వచ్చే కాలాలుంటాయని గుర్తుచేస్తుంది. విశ్వాసపాత్రులు కూడా నష్టాన్ని, అనిశ్చితిని లేదా విడిచిపెట్టిన భావనలను ఎదుర్కొనవచ్చు. అయితే నయోమి నిరాశ అనేది కథ ముగింపు కాదని కూడా చూపిస్తుంది. ఆమె బేత్లెహేంకు తిరిగి వచ్చినప్పుడు రూతు యొక్క విశ్వాసం మరియు బోయాజు యొక్క దయ ద్వారా పునరుద్ధరణను అనుభవించింది. ఇవన్నీ దేవుని కనిపించని చేతి మార్గదర్శకత్వంలో జరిగాయి. నయోమి జీవితం ద్వారా దేవుడు చేదును ఆశీర్వాదంగా, ఖాళీదనాన్ని సంపూర్ణతగా, నష్టాన్ని అనుకోని ఆనందంగా మార్చగలడని మనకు చూపిస్తుంది. ఈ రోజుల్లో కూడా రూతు కథ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన సంబంధాలు,
ఉద్యోగాలు, సమాజాల్లో నైతికత, విశ్వాసం, ధైర్యంతో ప్రవర్తించమని ఈ కథ మనకు సవాలు విసురుతుంది. మన విశ్వాసం తరచుగా మనం సౌకర్యంగా ఉండే ప్రాంతాల నుంచి బయటకు రావాలని, దేవుని కనిపించని చేతిపై నమ్మకం ఉంచాలని, ఇతరులకు నిస్వార్థంగా సేవ చెయ్యాలని మనకు గుర్తు చేస్తుంది. ఎలా రూతు అనే విదేశీ మహిళ దేవుని విమోచన యోజనలో భాగమయ్యిందో అలాగే మనము ఆయన పనిలో పాల్గొనవచ్చు. ప్రేమ, నీతి, విశ్వాసాన్ని ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకోవచ్చు. నయోమి కథ కష్టాలు లేదా నష్టాన్ని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతుంది. విశ్వాసం, సహనం, విశ్వాసమైన మిత్రుల సహాయంతో చీకటి కాలాలు కూడా విమోచించబడతాయని చూపిస్తుంది. చివరగా బంధు విమోచకుడైన బోయాజు మన పరిపూర్ణ విమోచకుడైన యేసును సూచిస్తాడు. బోయాజ్ రూతును కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు విమోచించినట్లే క్రీస్తు మనలను నిత్యజీవం, క్షమ మరియు దేవుని కుటుంబంలో స్థానమివ్వడానికి విమోచిస్తాడు. ఆయన విమోచన వెండి లేదా బంగారంతో కాదు, తన స్వంత త్యాగంతోనే విశ్వసించే ప్రతి ఒక్కరికి ఆశను, పునరుద్ధరణను అందిస్తుంది. సారాంశంగా రూతు కథ మనకు ధైర్యంగా, విశ్వాసంతో జీవించమని, ప్రేమతో ప్రవర్తించమని, దేవుని వాగ్దానాలలో ధైర్యంగా ఆశ పెట్టుకోవాలని ప్రోత్సహిస్తోంది. ఇది పునరుద్ధరణ, విమోచన మరియు నిశ్శబ్దమైన విశ్వాస నిబద్ధత శక్తి గురించి కాలాతీతమైన కథ. ఇది ఈ రోజుకి మన జీవితాలకు మాట్లాడుతూనే ఉంది. మీరు వెళ్లే ముందు దయచేసి మా షాపును చూడడం మర్చిపోవద్దు. ఇది మా ఛానల్కు మద్దతు ఇవ్వడానికి, ఇలాంటి అద్భుతమైన వీడియోలను కొనసాగించడానికి గొప్ప మార్గం. మీరు చేసే ప్రతి కొనుగోలు నిజంగా మార్పు తీసుకొస్తుంది, ఇలాంటి వీడియోలు మీకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.